మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుంటే మీ స్పందన ఎక్కడా? ఒక మహిళను అవమానించిన రాజకీయమా? ఇదేనా మీ రాజకీయం? అంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతారా? మిమ్మల్ని నిలదీస్తే కేసులు పెడతారా? ఇదేనా మీరు చేసేటువంటి రాజకీయం? ఆమె అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పగలిగేటువంటి ఒక పరిస్థితి ఈ రోజు ఒక మహిళకి ఆంధ్ర రాష్ట్రంలో ఉందా? ఖచ్చితంగా లేదనే చెప్పాలి. విమర్శిస్తే ట్రోలింగ్, ప్రశ్నిస్తే దాడులు, అభిప్రాయం చెబితే బెదిరింపులు. ఇక ఒక బ్యాచ్ ఉంటుందండి, ఇది సోషల్ సైకో బ్యాచ్ ఆఫ్ టీడీపీ అన్నమాట. వీళ్ళకి వేరే పనే ఉండదు. మన వాళ్ళు, మన కార్యకర్తలు, మన మహిళా నాయకుల ఫోటోల్ని మార్ఫింగ్ చేయడం, డీప్ ఫేక్ వీడియోలు పెట్టడం, మనం ఒక పోస్ట్ పెట్టగానే దాని కింద వల్గర్ కామెంట్స్, అసలు ఇంకా మనం మాట్లాడుకోలేని విధంగా ఎన్ని వల్గర్ కామెంట్స్ పెడతారంటే అదే పని వాళ్ళకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి. మనం అడిగే ప్రశ్నకి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. తిరిగి మనల్ని ట్రోల్ చేస్తూ మార్ఫింగ్ వీడియోలు పెట్టి, పిక్చర్స్ పెట్టి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి కూడా ఇలాగే చేస్తున్నారు. జగనన్న మీద ఇలాగే డీప్ ఫేక్ ఇమేజెస్ సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. భారతమ్మ గారి మీద ఇలాగే సర్క్యులేట్ చేస్తూ ఉంటారు.